ఇప్పుడు డిస్క్లైమర్, అయా నాకు వచ్చిన ఈ ఇన్ఫర్మేషన్కి నాకు ఎట్లాంటి సంబంధం లేదు. నాకు ఒక ఇన్ఫర్మేషన్ వచ్చింది, ఆ ఇన్ఫర్మేషన్ని నేను నా సబ్స్క్రైబర్స్తో షేర్ చేసుకుంటున్నా అంతే. దీనికి నాకు ఎట్లాంటి సంబంధం లేదు. అయినా మీరు నన్ను తిట్టాలి, కొట్టాలి, చంపాలి అనుకుంటే యు ఆర్ వెల్కమ్. నేను బొచ్చు కూడా భయపడను. హలో ఫ్రెండ్స్, నేను మీరు అహ్మద్ పాషా. వెల్కమ్ టు ద మీడియా రిపోర్ట్. నేను రాజశేఖర రెడ్డి బిడ్డ అని చెప్పుకునే షర్మిల చీకటి జీవితం మీద మనం ఆల్రెడీ 5 ఎపిసోడ్లు చేసినాము. ఈరోజు వచ్చేసి 6వ ఎపిసోడ్, చివరి ఎపిసోడ్. ఈ రోజు ఎపిసోడ్లో మనం ఇద్దరి గురించి మాట్లాడబోతున్నాం. మొదటి వ్యక్తి ఏబిఎన్ రాధాకృష్ణ, రెండో వ్యక్తి V6 అంకం రవి. వీళ్ళిద్దరూ జగన్మోహన్ రెడ్డి గారికి వ్యతిరేకంగా ఎట్లా విషం జిమ్ముతారు అన్న సంగతి ఆల్రెడీ మీకు తెలుసు, నేను చెప్పక్కర్లేదు. కాకపోతే వీళ్ళిద్దరితో కలిసి షర్మిల ఎట్లా జగన్మోహన్ రెడ్డి గారికి వ్యతిరేకంగా కుట్రలు పన్నింది అన్న విషయం ఈ రోజు మనం ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. అంతకంటే ముందు ఒక చిన్న రిక్వెస్ట్, మనది ఇన్స్టాగ్రామ్ అకౌంట్ కూడా ఉంది, డిస్క్రిప్షన్ కింద లింకులో పెడుతున్నా. తప్పకుండా ఇన్స్టాగ్రామ్లో మన ఛానల్ని ఫాలో అవ్వండి. అక్కడ కూడా వీడియోలు వైరల్ అయితే చాలామంది దాకా చేరే అవకాశం ఉంటుంది, కాబట్టి తప్పకుండా ఫాలో అయిపోండి. ఈరోజు మన ఎపిసోడ్లోకి వెళ్దాము. ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే రాధాకృష్ణ అంకం రవితో కుట్రలు. ఎవరు? షర్మిల. ఇక్కడ చూడండి కింద ఫోటో, చాలా మంచి ఫోటో, నాకు చాలా నచ్చిన ఫోటో. ఇక్కడ చూసుకుంటే ఎల్లో మీడియాతో చేతులు కలిపిన షర్మిల అనేక కుట్రలకు పాల్పడింది. ఎల్లో మీడియా అంటే ఏంటో నేను మీకు చెప్పక్కర్లేదు, మీకు ఆల్రెడీ నాలెడ్జ్ ఉంది. జగన్ను మానసికంగా దెబ్బతీసేలా వ్యవహరించింది. వైఎస్ఆర్కు వ్యతిరేకంగా వార్తలు రాసిన మీడియాతో సత్సంబంధాలు ఏర్పరచుకుంది. ఏపీలో జగన్ను ఇరకాటంలో పెట్టేందుకు ఏబిఎన్ రాధాకృష్ణ, తెలంగాణలో కేసీఆర్ను ఇరకాటంలో పెట్టేందుకు V6 ఈవో అంకం రవితో కలిసి కుట్రలు తెరలేపింది. ఏపీలోనేమో జగన్మోహన్ రెడ్డి గారిని ఇరకాటంలో పెట్టడానికి ఏబిఎన్ రాధాకృష్ణతోటి చేతులు కలిపింది. ఇక్కడ V6 అంకం రవితో చేతులు కలిపి కేసీఆర్ని ఇరకాటంలో పెట్టడానికి ప్రయత్నాలు చేసింది. సరే, నెక్స్ట్ చూసుకుంటే రాధాకృష్ణ గురించి మనం మాట్లాడదాం. ఏంది, ఎవరు రాధాకృష్ణ అనేది ఇక్కడ చూడండి. ఇతడు చంద్రబాబు నాయుడుకు ప్రధాన బినామీ, టీడీపీ సలహాదారుడు, చంద్రబాబుకు ప్రత్యేక సన్నిహితుడు. అత్యంత సన్నిహితుడు. తన పత్రిక ద్వారా నిత్యం విషం కక్కుతాడు. చంద్రబాబుకు అనుకూలంగా వార్తలు రాస్తాడు. సమాజంలో పత్రికా విలువలు పడిపోవడానికి ప్రధాన కారణం రాధాకృష్ణ. అసలు మ్యాటర్ ఏంటంటే ఏబిఎన్, ఆంధ్రజ్యోతి ఇవి చంద్రబాబు నాయుడు పత్రికలు, చంద్రబాబు నాయుడు న్యూస్ ఛానల్. కాకపోతే ఈ రాధాకృష్ణ వచ్చేసి చంద్రబాబు నాయుడుకి బినామీ మాత్రమే. అసలు ఓనరు ఏబిఎన్కి చంద్రబాబు నాయుడే. ఇక్కడ కింద చూసుకుంటే రాధాకృష్ణ గతంలో వైఎస్ఆర్కు వ్యతిరేకంగా వార్తలు రాశాడు. వైఎస్ఆర్ వ్యక్తిగత జీవితాన్ని వక్రీకరించి కథనాలు ముద్రించాడు. చేయని స్కాములు చేసినట్టుగా తప్పుడు వార్తలు రాశాడు. చంద్రబాబు గెలుపే లక్ష్యంగా పనిచేశాడు. ఎవరు? రాధాకృష్ణ. నెక్స్ట్ చూసుకుంటే జగన్ను ఇరకాటంలో పెట్టేందుకు రాధాకృష్ణ, షర్మిల ఒక్కటయ్యారు. దీనంత దరిద్రం ఇంకోటి ఉండదు. ఈ మ్యాటర్ చదవడానికి నాకే సిగ్గవుతుంది, కానీ చదవాల్సి వస్తుంది, ఎందుకంటే ఇదే నిజం కాబట్టి. ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే ప్రోగ్రాం నిర్వహించి జగన్ను మానసికంగా దెబ్బ కొట్టేందుకు కుట్రలు పన్నారు. ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే అని చెప్పేసి అందులో షర్మిల పోయి కూస్తున్నది, మీ అందరికీ గుర్తుండే ఉంటుంది. ఆ ప్రోగ్రాం చేసి జగన్మోహన్ రెడ్డి గారిని మానసికంగా కుంగిపోయేలాగా చేసింది షర్మిల. ఆ కుట్ర పన్నింది రాధాకృష్ణ. జగన్కు సంబంధించిన లీకులు రాధాకృష్ణకు చెబుతూ ఆంధ్రజ్యోతిలో వార్తలు రాయించింది. ఎవరు? షర్మిల. నెక్స్ట్ తాటి సతీష్, కొండలరావు అనే వ్యక్తులు కూడా ఈ విధంగానే చేసేవారు. తాటి సతీష్, కొండలరావు కూడా ఇట్లనే జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించిన వార్తలు లీక్ చేయడము, ఆంధ్రజ్యోతి ఏబిఎన్లో రాపియడము, ఆ న్యూస్ ఛానల్లో పెట్టడం, ఇయే చేసారు వీళ్ళిద్దరు కూడా. నెక్స్ట్ చూసుకుంటే పార్టీకి సంబంధించి యాడ్స్ ఆంధ్రజ్యోతికి తప్పకుండా ఇచ్చేది. ఆంధ్రజ్యోతికి తప్పకుండా తన వైఎస్ఆర్టీపీ పార్టీ ఇక్కడ తెలంగాణలో ఉండేగా, ఆ పార్టీకి సంబంధించిన యాడ్స్ అనేది ఆంధ్రజ్యోతికి ఇచ్చేది. ఇతర మీడియాలను పక్కన పెట్టి కేవలం V6, వెలుగు, ఆంధ్రజ్యోతికి మాత్రమే యాడ్స్ ఇచ్చేవారు. ఇతర మీడియాలన్నింటినీ పక్కన పెట్టేసి కేవలం V6కి మాత్రమే యాడ్స్ ఇచ్చేవారు. కేసీఆర్ను తిట్టేందుకు కావాల్సిన మెటీరియల్ కూడా రాధాకృష్ణ ఇచ్చేవాడు. ఇక్కడ తెలంగాణలో పార్టీ ఉన్నప్పుడు కేసీఆర్ని తిట్టేది, ఆ మెటీరియల్ కూడా రాధాకృష్ణ సప్లై చేసేటోడు. జగన్ను తిడితే మరింత మైలేజీ వస్తుందని షర్మిలను నిత్యం రెచ్చగొట్టేటోడు రాధాకృష్ణ. జగన్ను తిడితే మైలేజ్ వస్తుంది, ఎందుకంటే జగన్ పవర్లో ఉన్నాడు అని చెప్పేసి నిత్యం షర్మిలని రెచ్చగొట్టేటోడు రాధాకృష్ణ. ఇక్కడ చూసుకుంటే అంకం రవి. ఈ అంకం రవి ఎవరు అంటే ఇక్కడ చూడండి చెప్తా. నిజామాబాద్ జిల్లా డిచ్పల్లి మండలం
విట్టపల్లి గ్రామానికి చెందిన అంకం రవి గతంలో ఐ న్యూస్లో పనిచేశాడు. ఓకే, ఆ తర్వాత మాజీ ఎంపీ వివేక్ వెంకటస్వామి ద్వారా V6లో చేరాడు. మాజీ ఎంపీ వివేక్ వెంకటస్వామి గారి ద్వారా V6లోకి చేరిండు. ఓకే, వివేక్ బీజేపీలో చేరిన అనంతరం V6 న్యూస్ ఛానల్ మరియు దాని అనుబంధ సంస్థ వెలుగు దినపత్రిక కేసీఆర్కు వ్యతిరేకంగా పనిచేస్తుంది. వివేక్ ఎప్పుడైతే మన బీజేపీలో చేరిండో ఇమ్మీడియట్గా ఏంటంటే ఆయన సంస్థలు V6 ప్లస్ వెలుగు పేపర్ ఈ రెండు కూడా కేసీఆర్కి వ్యతిరేకంగా న్యూస్ రాయడం మొదలుపెట్టారు. ఓకే, నెక్స్ట్ చూసుకుంటే షర్మిల పార్టీ పెట్టిన తర్వాత షర్మిల వద్ద డబ్బులు లాగేందుకు అంకం రవి పూనుకున్నాడు. షర్మిల దగ్గర నుంచి డబ్బులు లాగడానికి అంకం రవి పూనుకున్నాడు. షర్మిల కింద పనిచేసే తాటి సతీష్ కొండలరావుతో కుట్రలకి తెరలేపాడు. ఇందులో కూడా మళ్ళీ తాటి సతీష్ కొండలరావు ఉన్నారు, కుట్రలకి తెరలేపాడు. ఓకే, ఇద్దరితోటి కలిసి. ఓకే, V6లో పనిచేస్తూనే దొంగచాటుగా షర్మిల వద్ద కంటెంట్ ప్రొడ్యూసర్గా చేరాడు. V6లో ఉంటేనే షర్మిల దగ్గర కంటెంట్ ప్రొడ్యూసర్ అంటే షర్మిల ఏం మాట్లాడాలి, షర్మిల ఎవరిని కలిసి ఏం చెప్పాలి అవన్నీ మొత్తం డిజైన్ చేసింది అంకం రవినేనంట. ఓకే, వివేక్కు తెలియకుండానే షర్మిలకు కంటెంట్ ఇచ్చేవాడు. చాలా మంచి పని. నెక్స్ట్ చూసుకుంటే కేసీఆర్కు వ్యతిరేకంగా ఎలా మాట్లాడాలో నేర్పించేవాడు. సతీష్తో కుట్ర పన్ని జగన్ను ఎదకటంలోకి పెట్టేందుకు అనేక సార్లు ప్రయత్నించాడు. సతీష్ తోటి కుట్రలు పన్ని జగన్ గారిని ఎట్లా ఇరకాటంలో పెట్టాలని చాలాసార్లు ప్రయత్నించిందట. ఎవరు? అంకం రవి. దాని తర్వాత తాటి సతీష్ చేసే దోపిడీలను అంకం రవికి వాటా అందేది. దోపిడీలన్నిట్లా ఎవరు? తాటి సతీష్ చేసే దోపిడీలన్నిట్లా అంకం రవికి కూడా వాటా అందేది. ఓకే, కేసీఆర్ను గద్దె దించేందుకు అంకం రవి శత విధాలా ప్రయత్నించాడు. కేసీఆర్ని గద్దె దింపడంలా V6 వెలుగు పేపర్ ఒక పెద్ద కీ రోల్ అన్నది పోషించింది. ఇక్కడ కింద చూసుకుంటే రేవంత్ రెడ్డిని తిట్టించిన వ్యక్తి అంకం రవి. రేవంత్ రెడ్డిని షర్మిల తిట్టింది ఒకసారి, మీకు గుర్తుండే ఉంటుంది. దొంగ అని ఇంకేదో అని తిట్టింది. ఆ తిట్టించింది ఎవరు అంటే అంకం రవి. వివేక్ బీజేపీలో ఉన్నప్పుడు కాంగ్రెస్ని రెండుగా చీల్చాడు. వివేక్ బీజేపీలో ఉన్నప్పుడు కాంగ్రెస్ని రెండుగా చీల్చిండు. ఓకే, రేవంత్ రెడ్డి ఓటుకు నోటు దొంగ అని చంద్రబాబు తొత్తు అని షర్మిలతో తిట్టించాడు. రేవంత్ రెడ్డిని ఓటుకు నోటు దొంగ అని చెప్పేసి చంద్రబాబు తొత్తు అని చెప్పేసి షర్మిలతో తిట్టించింది ఈ అంకం రవి. ఇగో ఇట్ట ఉంటాడు అన్న, మంచిగా సల్లగా కూర్చున్నాడు. ఓకే, ఇప్పుడు మెయిన్ హీరో వచ్చిండ ఎవరు అంటే చంద్రబాబుతో దొంగల ముఠా కుట్ర. చంద్రబాబు మెయిన్ హీరో అసలు దీనికి ఏంది అన్నది ఒక పెద్ద కుట్ర ఇది. ఇలా చూడండి, ఇన్నాళ్ళు తెలంగాణ బిడ్డను తెలంగాణ కోడలి అని కాలికి బలపం కట్టుకొని తిరిగిన షర్మిల ఒక్కసారిగా ఆంధ్ర వైపు వెళ్ళింది. దీనికి ప్రధాన కారణం షర్మిలతో పాటు తాటి సతీష్, కొండలరావు, ఏక్తా శ్రీనివాస్, అంకం రవి వెనుక ఉండి నడిపించింది చంద్రబాబు నాయుడు. ఈ మొత్తం దొంగల ముఠా వెనకాల ఉండి నడిపించింది చంద్రబాబు నాయుడు అనే పెద్ద దొంగ, లేదంటే గజ దొంగ. ఇక్కడ చూసుకుంటే ఓకే, తెలంగాణలో ఎలాగో చంద్రబాబు శిష్యుడు అధికారంలోకి వచ్చాడు కాబట్టి ఆంధ్రాలో చంద్రబాబు గెలిస్తే తమ వ్యాపారాలు సజావుగా సాగుతాయనేది వీరి కుట్ర కోణం. ఇక్కడ ఎట్లనన్నా చంద్రబాబు నాయుడు గారి శిష్యుడు అంటే మన రేవంత్ రెడ్డి గారు ఉన్నారు కాబట్టి అక్కడ చంద్రబాబు గెలిస్తే వీళ్ళ దందాలు రెండు రాష్ట్రాల్లో నడిపించుకోవచ్చు అనేది వీళ్ళ కుట్ర. ఓకే, వాస్తవానికి షర్మిలకు కాంగ్రెస్ సభ్యత్వం కూడా లేదు. కాంగ్రెస్ అసలు సభ్యులే కాదు షర్మిల. నెక్స్ట్ చూసుకుంటే కాంగ్రెస్ కోసం పనిచేసిన అనుభవం లేదు, ఉన్నదల్లా జగన్ చెల్లెల్ని అనే పేరు మాత్రమే. నిజమే, జగన్మోహన్ రెడ్డి గారి చెల్లెలు అన్న పేరు మాత్రమే ఆమెకు ఉన్నది. ఆ ఒక్క పేరుతోనే రాహుల్ గాంధీ ఆమెకు ఏపీసీసీ ప్రెసిడెంట్గా అవకాశం ఇచ్చారు. రాహుల్ గాంధీ ఎందుకు ఇచ్చిండు? జగన్మోహన్ రెడ్డి గారి చెల్లెలు జగన్మోహన్ రెడ్డికి ధీటుగా పోట్లాడుతుంది అని చెప్పేసి తెలిసే కుటుంబంలో మంటలు పెట్టినకే ఏఐసిసి పదవి అన్నది ఇచ్చిండు. ఆమెకు ఈ పదవి వరించింది అంటే దానికి కారణం జగన్మోహన్ రెడ్డి మాత్రమే. ఇందులో ఎట్లాంటి సందేహం లేదు. మీకేమైనా ఉంటే కమెంట్ చేయండి. నెక్స్ట్ చూసుకుంటే 14 ఏళ్లకు ప్రశ్నలు అంట. ఏందో షర్మిల ప్రశ్న, ప్రత్యేక హోదా ఏమైంది? ఈడ కొన్ని ఇంపార్టెంట్ చాలా ఇంట్రెస్టింగ్ ప్రశ్నలు ఉన్నాయి. ఈ కొంచెం జాగ్రత్తగా వినండి. షర్మిల ప్రశ్నిస్తుంది ఏమని? ప్రత్యేక హోదా ఏమైంది అని చెప్పేసి ఇప్పుడు ప్రశ్నిస్తుంది కదా జగన్మోహన్ రెడ్డి గారిని. దానికి సమాధానం వినండి. జవాబు, ప్రత్యేక హోదా గురించి మాట్లాడే నైతిక హక్కు షర్మిలకి లేదు. నిజమే, తెలుగు రాష్ట్రాలను కాంగ్రెస్ అడ్డగోలుగా విడదీస్తే ప్రత్యేక హోదా అనే మాట వచ్చిందా? విడదీసేటప్పుడు వచ్చిందా? ఇటు తెలంగాణకి నష్టం జరిగింది, ఇటు ఆంధ్రాకి కూడా నష్టం జరిగింది.
ఓకే, దీనికి కారణం ఎవరు? కాంగ్రెస్ పార్టీ. తెలుగు రాష్ట్రాలను విడదీసిన పాపం కాంగ్రెస్ది కాదా? ఓకే సరే, అక్కడ అవసరమా అనవసరమా అది వేరు, కానీ అడ్డగోలుగా విడదీసింది మాత్రం కాంగ్రెస్ పార్టీని. షర్మిలకి నిజంగానే చిత్తశుద్ధి ఉంటే ముందు నిలదీయాల్సింది కాంగ్రెస్ పార్టీని. అంతేకాదు ప్రత్యేక హోదా వద్దు అని ప్రత్యేక ప్యాకేజీ ఒప్పుకున్న దుర్మార్గుడు చంద్రబాబు నాయుడు. ప్రత్యేక హోదా వద్దు, ప్యాకేజీ మాకు చాలు అని చెప్పేసి అప్పట్లో నాయుడు గారు బాగా ఒప్పుకున్నారు కదా, ఆ దుర్మార్గుడు ఒప్పుకున్నాడు చంద్రబాబు నాయుడు అని చెప్తున్నాడు. ప్రత్యేక హోదా గురించి మాట్లాడితే జైల్లో పెడతానన్న నీచుడు చంద్రబాబు నాయుడు అప్పట్లో అన్నాడు, మీకు గుర్తునే ఉంటుంది. సరే, అది మర్చిపోయి జగన్ను ప్రత్యేక హోదా గురించి అడుగుతున్నావేంటి షర్మిలమ్మ? ఈడ కూడా బాగా మర్యాద ఇస్తున్నాడు షర్మిలమ్మ అని చెప్పేసి, అది అన్న ప్రేమ. సరే, నెక్స్ట్ చూసుకుంటే మీ హైకమాండ్ ఒక్కసారి అయినా ప్రత్యేక హోదా గురించి పార్లమెంట్లో మాట్లాడిందా? పార్లమెంట్లో ఇన్ని రోజులు మీకు ఎంపీలు ఉన్నారు, కాంగ్రెస్ పార్టీకి ఎంపీలు ఉన్నారు కదా, మరి ఇన్ని రోజులు ప్రేమ రాలేదే ఆంధ్రప్రదేశ్ మీద, మాట్లాడలేదే ఎంపీలు. ఇప్పుడు వచ్చేసి పెద్ద డైలాగులు కొడుతుంది. నెక్స్ట్ చూసుకుంటే షర్మిల ప్రశ్న, ఈ సైడ్ కూడా ఇంకో ప్రశ్న ఉంది. ఏంది ఆ ప్రశ్న? ఏపీ రోడ్లు ఏమీ బాగా లేవు అంటుంది షర్మిల. సరే, దానికి జవాబు, రాధాకృష్ణ రామోజీరావు రాసే వార్తలను చదివి విమర్శలు చేస్తే ఏం ప్రయోజనం షర్మిల? వార్తలు చదివి, ఏది ఈనాడు ఏబిఎన్ వార్తలు చదివి ఇట్లా విమర్శలు చేయకు. గత ప్రభుత్వంలో కంటే అదనంగా 10,000 కిలోమీటర్ల మేర రోడ్డు వేసింది జగన్ ప్రభుత్వమే. గత ప్రభుత్వం అంటే చంద్రబాబు ప్రభుత్వం కంటే 10,000 కిలోమీటర్లు ఎక్కువ వేసింది జగన్మోహన్ రెడ్డి గారు. రోడ్లపై ఉన్న ఒకటి రెండు గుంతల్ని భూతబ్దంలో చూపి ఏపీ రోడ్ల మీద విషం చూపించింది ఎల్లో మీడియా. 1-2 గుంతల్ని చూపించి మొత్తం రోడ్లన్నీ గిట్లనే ఉన్నాయంటే ఆ విషయాన్ని చూసి నువ్వెట్లా గుడ్డుగా నమ్ముతున్నావమ్మా అని చెప్పేసి ప్రశ్నిస్తున్నాడు. ఓకే, ఎల్లో మీడియాకు పట్టిన పిచ్చి మీకు కూడా పట్టినట్లు ఉంది. ఎల్లో మీడియా అంటే ఏబిఎన్, ఈనాడు, వీళ్ళకి పట్టిన పిచ్చి నీకు కూడా పట్టినట్లుందమ్మా, చూసుకో అని చెప్పేసి చెప్తున్నాడు. మళ్ళీ ఇంకో ప్రశ్న అడుగుతుంది షర్మిల, ఏంది? మద్యం ఏరులై పారుతోంది, బూమ్ బూమ్ బీర్లు వచ్చాయి అంటుంది. ఆహా, దీని మీద నేనే జవాబిద్దును, కానీ జవాబు ఆల్రెడీ రాసింది కదా, అది చదువుదాం ఏందో. ఆంధ్రజ్యోతి పత్రిక చదివి షర్మిలకు కూడా పచ్చ కామెంట్లు వచ్చినాయి. ఆంధ్రజ్యోతి ఏదైతే న్యూస్ పేపర్ ఉందో అది చదివి షర్మిల కళ్ళకు కూడా పచ్చ కామెంట్లు వచ్చినట్టున్నాయి అని చెప్తున్నాడు. ఏంది? మద్య నిషేధానికి జగన్ హామీ ఇచ్చినా దీని అమలులో అనేక అవాంతరాలు ఏర్పడుతున్నాయి. ఇది అసాధ్యం. ఎందుకు అసాధ్యం అంటే, ఈడ నువ్వు మద్యాన్ని మొత్తం ఆపినా కూడా పక్కన ఈ రాష్ట్రంలోనూ వెనకాల ఆ రాష్ట్రంలోనూ అక్కడి నుంచి మద్యం అనేది వస్తుంది. దాన్ని ఆపలేం కదా, ఆపడం చాలా కష్టం కదా. అందుకే చాలా అవాంతరాలు ఎదురొస్తున్నాయి. ఓకే, దీంతో బెల్ట్ షాపులను తగ్గించి మద్యం కొనుగోళ్లను తగ్గించాలని భావించారు. బెల్ట్ షాపులను తగ్గించి మద్యం కొనుగోలుని మొత్తం తగ్గించేస్తే అవసరమైన వాళ్ళే తాగాలి అని చెప్పేసి ఒక కండిషన్ అన్నమాట. ఓకే, మద్య నిషేధం కాకపోయినా మద్య నియంత్రణ సాధ్యమైంది. నిషేధం చేయలేకపోయినా దాన్ని నియంత్రించినాము అంటున్నాడు. సరే, మంచి పని. ఓకే, ఇప్పుడు గతంలో మద్యంపై వచ్చిన ఆదాయం, ఇప్పుడు మద్యంపై వస్తున్న ఆదాయంపై లెక్కలు తెలుసుకొని మాట్లాడితే బాగుంటుంది. చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడు మద్యం మీద ఎంత ఆదాయం వచ్చింది, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు మద్యం మీద ఎంత ఆదాయం వస్తుంది, ఈ లెక్కలు బొక్కలు ముందర కూర్చొని తెలుద్దాం, మాట్లాడదాం, వస్తావా అని అడుగుతున్నాడు. సరే, ఇక బూమ్ బూమ్ బీర్లు, ఇది చాలా ఇంపార్టెంట్. ఇక బూమ్ బూమ్ బీర్ల సృష్టికర్త చంద్రబాబు నాయుడే. బాబు హయాంలో బూమ్ బూమ్కు పర్మిషన్ వచ్చాయి. ఇది నిజమే, చంద్రబాబు నాయుడే పర్మిషన్ ఇచ్చినాడు. 30 ఏళ్ల పాటు ఆ బీర్లను అమ్ముకోవచ్చని చంద్రబాబు సంతకం పెట్టిండు. కావాలంటే చెప్పు షర్మిల, నేనే పంపిస్తా, నేను మా ఛానల్ తరఫున నీకు ఆ డాక్యుమెంట్ పంపిస్తా. సరే, ఇక ఇవన్నీ చదవను కానీ ఇక్కడ ఇంపార్టెంట్ హెడ్లైన్స్ మాత్రమే చదువుతా. షర్మిల కోసం పని చేసినందుకు సిగ్గుపడుతున్నాం. షర్మిల కోసం పని చేసినందుకు సిగ్గుపడుతున్నాం. ఎవరంటున్నారు? బానోత్ రాజ్ కుమార్, పార్టీ నాయకుడు. ఎక్కడ? వైఎస్ఆర్టీపీ తెలంగాణలో షర్మిల కోసం పనిచేసేందుకు సిగ్గుపడుతున్నాం అని చెప్పేసి ఒక పెద్ద ఆర్టికలే రాసి పడేసిండు. ఇక్కడ పక్కన చూసుకుంటే షర్మిల ఒక నియంత అని చెప్పేసి పాపం బాధ కక్కుతున్నారు. ఎవరు? గౌతమ్ ప్రసాద్, పార్టీ నిజామాబాద్ జిల్లా అధ్యక్షుడు. ఏ పార్టీ? ఇక్కడ తెలంగాణలో వైఎస్ఆర్టీపీ పెట్టింది కదా, అది. దాని తర్వాత ఇక్కడ చూసుకుంటే షర్మిల లాంటి వారిని రాజకీయాల్లో రానివ్వకూడదు అని చెప్పేసి ఎవరు? బాల్కొండ నియోజకవర్గం కోఆర్డినేటర్ పాపం బాధతో చెప్తున్నారు. షర్మిల లాంటి వాళ్ళు రాజకీయాలకు రావద్దు, చాలా డేంజర్ ఆమె అని చెప్పేసి. నెక్స్ట్ ఇక్కడ చూడండి, ఇది చాలా ఇంపార్టెంట్. షర్మిల
తడి గుడ్డతో గొంతులు కోసే రకం అని చెప్పేసి చెప్తున్నారు. ఎవరు చెప్తున్నారు? శ్రీనివాస్ నాయక్ దేవరకొండ. తడి గుడ్డతోటి గొంతులు కోసే రకం షర్మిల అని చెప్పేసి. ఇంకేమైనా ఉందా? ఉన్నాయి, ఇంకా 2 ఉన్నాయి. ఇంకా ఏమని? షర్మిల మహిళా లోకానికి అవమానకరం. బాబా. ఎవరు? కవితాదేవి ఇబ్రాహీంపట్నం. ఈమె కూడా ఎవరు? వైఎస్ఆర్టీపీ కార్యకర్త. ఎవరు? షర్మిల మహిళా లోకానికి అవమానకరం అంట. ఇంత పెద్ద మాట ఉన్నది ఒక మహిళ, మహిళ కవిత. ఇక్కడ చూసుకుంటే షర్మిల రాజకీయాలు చేస్తే చెప్పుతో కొడతా. షర్మిల రాజకీయాలు చేస్తే నేను చెప్పుతోడు కొడతా అంటున్నాడు. ఎవడు? సుధారాణి, వికారాబాద్కి చెందిన సుధారాణి. వీళ్ళందరూ ఎవరు అంటే వైఎస్ఆర్టీపీ, తెలంగాణలో ఏదైతే షర్మిల పార్టీ పెట్టిందో ఆ పార్టీ బాధితులు. వీళ్ళందరూ ఆ పార్టీ బాధితులే. కాకపోతే ఇక్కడ చూడండి, దీనంగా కూర్చున్న షర్మిల. ఇది లాస్ట్ స్లైడు. ఇక్కడ వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ, మధ్యలో రాజన్న. ఆ ఫోటో చూస్తే ఇప్పుడు కూడా దండం పెట్టాలనిపిస్తుంది. అట్లాంటి తండ్రికి ఇట్లాంటి కూతురు పుట్టింది అంటే నిజంగానే నేను కూడా చాలాసార్లు నాకు అసలు నమ్మలేని పరిస్థితి. ఏంటిది? ఒకవైపు పులిలాంటి కొడుకు పుట్టిండు, పులిలాగా రాజ్యం వెళ్తున్నాడు అని చెప్పేసి ఆనందపడుతుంటే, ఇంకోవైపు తల్లి. సరే, ఇవన్నీ కష్టాలు ఆ కుటుంబానికి పోవాలని, అన్న గుండెను ఎంతగా నొప్పించినా ఈ చెల్లి మారాలని చెప్పేసి మనం అందరం ఆశిద్దాము. ఈ మొత్తం మనం 6 ఎపిసోడ్లు చేసినాము. ఈ ఎపిసోడ్ల కంటెంట్ గురించి తప్పకుండా మీ అందరూ కమెంట్ చేయండి. మన ఇన్స్టాగ్రామ్ పేజ్ని కూడా ఫాలో అవ్వండి. మన ఈ కంటెంట్ మీకు నచ్చితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, లైక్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు థ్యాంక్ యూ వెరీ మచ్. జై హింద్.